హాయ్ అండి, నమస్తే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈరోజు వీడియోలో మష్రూమ్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఆనియన్స్ త్వరగా కలర్ వచ్చి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ రెసిపీ కోసం ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని గిన్నెలో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకొని మళ్ళీ 1 గ్లాస్ నీళ్ళు పోసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మష్రూమ్స్ని కూడా నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ కోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఐనస్, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు ఉంటే కొంచెం షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటాలపై మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మూత పెట్టేసి మష్రూమ్స్ని 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా పెరుగు, కొంచెం గరం మసాలా, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి లాస్ట్లో రైస్ పైన వేసుకోవడానికి. అన్నిటినీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మష్రూమ్స్ని 80% ఉడకనివ్వాలి. మష్రూమ్స్ 80% కుక్ అయిన తర్వాత గిన్నె తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం వేరొక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసుకొని అందులో ఆల్ బిర్యానీ స్పైసెస్ని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ టేస్ట్ చేస్తే మనకు వాటర్ సాల్టీగా ఉండాలండి. అప్పుడే మనకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి. రైస్ని 80% కుక్ చేసుకోవాలండి. రైస్ని చేత్తో మెదిపితే కాస్త పలుకు తగలాలి. అప్పుడే మనకి 80% కుక్ అయినట్టు. ఇప్పుడు రైస్ని వడకట్టి మష్రూమ్ గ్రేవీ మీద లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొన్ని పక్కన తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని, 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బిర్యానీ గిన్నెపై మూత బాగా కవర్ చేసుకొని దమ్ చేసుకోవడానికి స్టవ్పై ఒక పెనుముని పెట్టి దానిపై బిర్యానీ గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 నిమిషాలు, లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. రైతాతో కానీ బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎట్లుంది?